హైదరాబాద్ కూకట్పల్లిలోని 10 ఏళ్ల బాలిక హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో పురోగతి లభించింది. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలిక ఇంటి వద్ద నివసిస్తున్న సంజయ్ను పోలీసులు విచారిస్తున్నారు. బాలిక ఉండే భవనంలో సెకండ్ ఫ్లోర్లో సంజయ్ ఉంటున్నాడు. వందల సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు బయట నుంచి కొత్త వ్యక్తులు రాలేదని గుర్తించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, బాలిక హత్య కేసుకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? సంజయ్ని అనుమానిస్తున్నారు పోలీసులు. దీనిపై పోలీసులు ఏమంటున్నారు? శాలిని, కూకట్పల్లి సంగీత్ నగర్లో జరిగినటువంటి నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగినటువంటి 10 ఏళ్ల చిన్నారి సహస్ర హత్య కేసుకి సంబంధించి పోలీసులు కొంతమేరకు పురోగతిని సాధించారు. సంజయ్ అనే వ్యక్తి ఈ 3 అంతస్తుల భవనం ఏదైతే ఉందో 3 అంతస్తుల భవనంలో 2వ అంతస్తులో ఉండేటటువంటి సంజయ్ అనే వ్యక్తిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో అయితే అతన్ని విచారిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా ఎక్కడా కూడా బయట వ్యక్తులు ఎవరు కూడా లోనికి చొరబడలేదు. దాదాపు సంగీత్ నగర్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు దాదాపు 100 సీసీ కెమెరాల దాకా కూడా గాలింపు చర్యలు చేపట్టినా కూడా సీసీ కెమెరాల్లో ఎక్కడా కూడా ఫుటేజెస్ లో ఎక్కడా కూడా అనుమానితులుగా ఎవరిని కూడా ట్రేస్ చేయలేకపోయింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే బిల్డింగ్ లో నివసించే వారే ఖచ్చితంగా ఈ హత్యకు పాల్పడి ఉంటారు అన్న కోణంలో తన తల్లి కూడా ఆవేదనను వ్యక్తం చేసింది. నిన్న స్వతంత్ర ఛానల్ ముఖంగా కూడా తన తల్లి కూడా చెప్పుకున్నటువంటి ఆవేదనను కూడా మనం చూసుకోవచ్చు. బయట వ్యక్తులు ఎవరు రాని పక్షంలో ఒకవేళ దొంగలే వచ్చి చొరబడి ఏదైనా చోరీ చేసినట్లయితే చోరీకి సంబంధించి కూడా మా ఇంట్లో ఏమీ లేదు అన్న కోణంలో కూడా ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి వాళ్ళే ఎవరైనా చేశారా అన్న కోణంలో కూడా ఆమె అనుమానం కూడా వ్యక్తం చేసింది. ఈ కోణంలో కూడా పోలీసులు పలు కోణాల్లో ఈ కేసుకి సంబంధించి చిన్నారి హత్యలో చాలా వరకు కూడా పలు కోణాల్లో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటు టెనెంట్స్ గా ఉన్నటువంటి ఏదైతే కిరాయికి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో బిల్డింగ్ 3 ఫ్లోర్లో 6 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ 6 ఫ్లాట్లలో ఉన్నటువంటి ఒక్కొక్క కుటుంబ సభ్యుల్ని కూడా విచారించారు. వారి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అలాగే ఓనర్స్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ బిల్డింగ్ మొత్తానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా సీసీ కెమెరాలు అమర్చలేదు. సీసీ కెమెరాలు అమర్చకపోవడంతోనే ఇంత ఘాతుకానికి నిందితుడు పాల్పడి ఉంటాడు అన్న కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. 12 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ మర్డర్ ఏదైతే ఉందో చిన్నారి కేంద్రీయ విద్యాలయంలో చదువుతోంది. కేంద్రీయ విద్యాలయకి సెలవులు ప్రకటించారు. ఒలింపిక్ గేమ్స్ సందర్భంగా సెలవు ప్రకటించడంతో ఇంట్లోనే ఉన్నటువంటి చిన్నారిని అత్యంత కిరాతకంగా పొట్టలో పొడిచి గొంతు మీద పొడిచి మరీ కత్తులతో దాడి చేసి చంపేసినట్టుగా అయితే తెలిసింది. తన తండ్రి ఎవరైతే చిన్నారి తమ్ముడికి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి తన తండ్రి చూసి వెంటనే షాక్ కి గురై డైల్ 100 ద్వారా కూకట్పల్లి పోలీసులకి కాల్ చేసి చెప్పడంతో వెంటనే హుటాహుటిన రంగంలోకి ప్రవేశించారు. ఘటనా స్థలానికి వచ్చినటువంటి కూకట్పల్లి పోలీసులతో పాటు బాలనగర్ డీసీపీ కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా చూశారు. క్లూస్ టీమ్స్ అలాగే డాగ్ స్క్వాడ్ రెండు కూడా చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేయడానికి చాలా వరకు కూడా ప్రయత్నించాయి. కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు. ఫింగర్ ప్రింట్ కి సంబంధించి కూడా మరో కాసేపట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చిన్నారి డెడ్ బాడీ గాంధీ హాస్పిటల్లో ఉంది కాబట్టి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇందులో చాలా కీలకంగా ఉంది. కాబట్టి ఎలా దాడి చేశారు, ఏదైనా చిన్నారి మీద అసాల్ట్ ఏదైనా జరిగిందా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఈ కేసులో కీలకంగా మారనున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ప్రస్తుతం అనుమానితుడిగా ఉన్నటువంటి
ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ కి సంబంధించినటువంటి సంజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో అయితే విచారిస్తున్నారు. ఓనర్స్ వర్షన్ కూడా దాదాపు 4 ఏళ్ల నుంచి కూడా వీరు ఇక్కడే నివసిస్తున్నారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు కూడా జరగలేదు. చిన్నారిని ఇంత క్రూరంగా చంపడానికి ప్రధాన కారణం ఏంటి అన్న కోణంలో కూడా వారు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఓనర్స్ కూడా డెలివరీ బాయ్స్ ఎవరైనా సరే, జొమాటో గానీ, స్విగ్గీ గానీ, ఏదైనా సరే, మింత్రా గానీ ఏదైనా సరే, డెలివరీ బాయ్స్ ఎవరు కూడా లోనికి రాకూడదు అన్న ఒక రెస్ట్రిక్షన్ నోట్ ని కూడా ఒక గేట్ మీద పెట్టడం కూడా మనం చూసుకోవచ్చు. ఇంత పకడ్బందీగా చాలా మంది దాదాపు 6 కుటుంబాలు ఓనర్స్ కింద ఉంటారు. దాదాపు 7 కుటుంబాలు ఉన్నటువంటి ఈ ఫ్లాట్ లో ఇలాంటి అఘాయిత్యం చేయడానికి పాల్పడినటువంటి నిందితుడు ఎవరు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసులు పలు కోణాల్లో ఈ కేసుని అయితే ఛేదిస్తున్నారు. ఇప్పటికే వందలాది సీసీ కెమెరా ఫుటేజెస్ ని కూడా మొత్తం కూడా ట్రేస్ అవుట్ కూడా చేయడం కూడా జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉషా. సుదర్శన నా కొడుకుని కూడా చంపబడుతుంది. నేను మా అమ్మకు సత్యం చేయాలి. అమ్మాయి చేసింది చేస్తున్నా. మా మైదానం వచ్చింటారు. వీళ్ళందరూ వచ్చి ఉంటారు. వీళ్ళందరూ కూడా నేను మా అమ్మకు సత్యం చేయాలి. ఫోన్ చేస్తాను. నా కొడుకుంటే నా కొడుకుని కూడా చంపబడుతుంది. నేను మా అమ్మకు సత్యం చేయాలి.